విశాఖ సాగర్ తీరం వరుసగా కోతకు గురవుతోంది. తాజాగా తీవ్ర అల్పపీడన ప్రభావంతో అలలు ఎగసిపడుతున్నాయి. గడిచిన 10-15 రోజులుగా తీరం కడలి పాలు కదులుతోంది. ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న సిపెరెల్ వద్ద చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్ వాకింగ్ ట్రాక్ దెబ్బతినింది. అలల తాకిడికి రిటైనింగ్ వాల్ దెబ్బతినే ప్రమాదం ఉందని సాక్షి టీవీ హెచ్చరించినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. పర్యాటకులు నగరవాసులు ఉన్నప్పుడు ఈ రిటైనింగ్ వాల్ కుప్పకూలింటే ప్రమాదం ఏరేలా ఉండేది. దీనిపై సమాచారం మా విశాఖ ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, విశాఖ సాగర్ తీరం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది. గడిచిన 10 నుంచి 15 రోజులుగా ఇటు వైఎంసీఏ నుంచి సబ్మెరైన్ వరకు కావచ్చు, లేకపోతే ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతం కావచ్చు, పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది. ఈరోజు మనం ఉదయాన్నే వచ్చేసరికి సిపెరెల్ సమీపంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్తో పాటు వాకింగ్ ట్రాక్ అంతా కూడా కుప్పకూలిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. వరుసగా కడలి కోతకు విశాఖ సాగర తీరం బలవుతుందనే చెప్పాలి. పెద్ద ఎత్తున నగరవాసులు కూడా ఆందోళన చెందుతున్నారు. రాత్రి ఇది జరిగినప్పుడు మీరున్నారా? ఏ సమయంలో జరిగింది అసలు? రాత్రి మేము వర్క్ చేసుకుని ఇలా వాకింగ్ కని వచ్చాను సార్. వాకింగ్ కని వస్తే అంతవరకు ఇక్కడే కూర్చున్నాం. అంటే ఆ టైము 10 నుంచి 11 లోపు అవుతుంది సార్. 10:30 దాటింది. 10:30 దాటితే అంతవరకు కూర్చున్నాం. అంటే అప్పుడప్పుడు ఒక 4-5 ఉన్నారు, మనుషులు ఎక్కువ లేరు. ఉండిన తర్వాత ఏంటంటే నేను అంతవరకు ఇక్కడే కూర్చొని కొంచెం అలా ముందుగా అంతవరకు వెళ్ళాను సార్. వెళ్ళినప్పుడు ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చింది. పెద్ద సౌండ్ రాకుండా ఏదో ఆందోళన కనిపించి మళ్ళీ వచ్చాం. భూకంపం ఎలాగొస్తుందో ఆ టైపు పెద్ద సౌండ్ వచ్చింది. అందరూ అపార్ట్మెంట్లు అందరూ చూశారు, మీద నుంచి చూశారు. ఈ లోపల ఇంకోళ్ళు ఎవరో కారులో వచ్చారు. కారులో వచ్చి ఏదో ఫుడ్ కట్ట పంచుతున్నారు. వాళ్ళు కూడా చడిసిపోయి వెళ్ళిపోవడం జరిగింది. అంత 2-3 వచ్చారు జరిగింది అని మాకు కొద్దిగా ఆందోళన కనిపించింది. చూసాం, మేము ఒక అరగంట చూసిన తర్వాత మరి లక్కీ గేట్ భగవంతుడి దయవల్లంటే అక్కడ ఎవరు సీటు మీద కూర్చునేది లేరు. వర్షం పడడం వల్ల ఎవరు లేరు అక్కడ. కానీ 10 మందో ఎంత ఒక 5-6 ఉన్నా సరే ఏ కాలు ఇరిగిపోవడమో మనుషులు సంవత్సరం అయిపోవడం చనిపోవడం మాత్రం జరుగును. అదొకట దేవుడి దేవాలి, ఎవరికి గేట్ అవ్వాలి ఏ మనుషులకు కూడా. మొత్తం మీద రాత్రి ఈ ప్రమాదం, ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. 10:30 నుంచి 11 గంటల సమయంలో ఈ ఘటన అయితే జరిగింది. ఒకవేళ అదే సందర్భంలో ఇక్కడ ఎవరైనా ఉండుంటే కనుక, ఈ రిటైనింగ్ వాల్ సమీపంలో ఉండుంటే కనుక పూర్తిగా అత్యంత ప్రమాదం సంభవించేటువంటి అవకాశం కూడా ఉండేది. ఎందుకంటే వీకెండ్ సమయాల్లో పూర్తిగా పెద్ద ఎత్తున పర్యాటకులు కానీ నగరవాసులు కానీ ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే చిల్డ్రన్స్ పార్క్ కూడా దెబ్బతిన్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. చిల్డ్రన్స్ పార్క్లో ఉండేటువంటి ఈ పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు కూడా పూర్తిగా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందనే చెప్పాలి. మొత్తంగా సిపెరెల్ సమీపంలో మాత్రమే కాదు, నోటల్ ఎదురుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్ కూడా దెబ్బతినేటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని విశాఖవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.